హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనము ఏం చేస్తున్నామంటే ఒక స్వీటు ఐటమ్ పాయసం చేస్తున్నామండి. చాలా టేస్ట్గా, చాలా బాగా రుచిగా ఉంటుంది. సబ్బియము సేమియా తోటి పాయసం చేసుకుంటున్నాం. అది ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఇక్కడ నేను 1 లీటర్ పాలు తీసుకున్నానండి. లీటర్ పాలు తీసుకొని కట్ చేసుకొని ఒక గిన్నెలో పోసేసి ఒక 2 చెంబులు నీళ్లు తీసుకున్నాను. అవి పాలు నీళ్లు కలిపి పొయ్యి మీద పెట్టేశాను. ఇక్కడ సబ్బియ్యం నేను ముందే నానబెట్టానండి. 1/2 కిలో సబ్బియ్యము నానబెట్టాను. నానబెడితే తొందరగా ఉడికితే మనకి తొందరగా అయిపోతుంది. ఇక్కడ సబ్బియ్యం పక్కన పెట్టేసి బాండీ పొయ్యి మీద పెట్టి నెయ్యి ఒక 2 టీ స్పూన్లు వేసానండి. 1 కప్పు జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ అన్నీ కలిపి 1 కప్పు వేసి మంచిగా మంట సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మంట సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనకి ఇవి ఫ్రై అయిపోయినాయి. ఒక గిన్నెలోకి తీసుకుందాం. తీసి పక్కన పెట్టేసుకొని మళ్ళీ అదే కడాయిలో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని నేను ఇక్కడ సేమియా కూడా 1/2 కిలో తీసుకున్నానండి. సబ్బియ్యం 1/2 కిలో, సేమియా 1/2 కిలో తీసుకున్నాను. ఇప్పుడు మనం ఈ సేమియా ఈ నెయ్యిలో వేసుకొని మంచిగా బాగా ఎర్రగా వచ్చిందాక ఫ్రై చేసుకున్నాము. మంట సిమ్లో పెట్టుకోవాలి, ఎక్కువ పెట్టుకుంటే మాడిపోతుంది. ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. అవి మంచిగా సేమియా ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ మనకి పాలు కూడా చూడండి ఎలా మరిగిపోతున్నాయో, బాగా మరుగుతున్నాయి పాలు. ఇక్కడ పాలు ఒక పొయ్యి మీద, మనకి సేమియా ఒక పొయ్యి మీద, రెండు పొయ్యిల మీద పెట్టాం. ఇక్కడ సేమియా కూడా మనకి బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనము స్టవ్ బంద్ చేసుకొని సేమియా పక్కన పెట్టేసుకుందాము. చూడండి బాగా ఎర్రగా ఏగిపోయింది. ఇప్పుడు మనకి పాలు బాగా మరిగినాయండి. ఈ పాలు కొన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి సేమియా గట్టిగా అయిందంటే పాయసం అప్పుడు పోసుకోవచ్చు. కొన్ని తీసి పక్కన పెట్టి ఇప్పుడు మనము సబ్బియ్యం వేసేసుకున్నాం. సబ్బియ్యం మంచిగా ఉడికించుకోవాలి. ఎమ్మటే గంట పెట్టి తిప్పాలి, లేకపోతే గడ్డలాగా అవుతుంది. ఇక్కడ మనకి మంచిగా సేమియా కూడా ఉడుకుతున్నాయండి. మనకి ఇక్కడ సబ్బియ్యం కూడా మంచిగా ఉడికినాయండి. ఇప్పుడు మనము సేమియా వేసుకున్నాము. సేమియా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. సేమియా కూడా తొందరగానే ఉడుకుతుంది. మనము సేమియా కూడా మనకి ఉడికిపోయింది. చక్కెర తీసుకున్నా. చక్కెర అయితే నేను 1/2 కిలో వేసుకున్నాను. అది మన తినే స్వీట్ని బట్టి వేసుకోవాలండి. తర్వాత మనం స్వీట్ చూసుకుని ఇక్కడ నేను ఒక కొబ్బరికాయ సగం తీసుకొని అది కూడా నెయ్యిలో వేసి వేపానండి. సన్నగా ముక్కలు కట్ చేసి ఇక్కడ 1 టీ స్పూను యాలకుల పొడి వేసాను. అక్కడ మనకి కొబ్బరి ముక్కలు ఫ్రై అవుతున్నాయి. ఇవన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి. చూడండి ఎంత మంచి స్మెల్ వస్తుందండి ఉడుకుతుంటేనే. మనం ఫ్రై చేసిన కొబ్బరి ముక్కలు కూడా వేసుకున్నాము. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుందామండి. మనకు పాయసం రెడీ అయిపోయింది. ఇంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉన్నది, చాలా రుచిగా కూడా ఉన్నది. మనం నెయ్యి వేసాం కాబట్టి మంచి స్మెల్ వస్తున్నది. పాయసం కూడా మనకి ఇక్కడ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనము కొంచెం చిక్కగా అయింది కదా, ముందు ఏదైతే పాలు తీసి పెట్టుకున్నామో ఆ పాలు ఇప్పుడు పోసుకుందాం. ఇప్పుడు పోసుకుంటే మనకి పాయసం అనేది ఇక చిక్కబడదు అన్నమాట. ఇలానే ఉంటుంది, బాగుండిద్ది. ఈ విధంగా ఉండాలి, మంచిగా ఉంటుంది. ఇప్పుడు మనం వేరే గిన్నెలోకి సర్వ్ చేసుకుందాం. ఈ విధంగా మీరు కూడా మీ ఇంట్లో మీ పిల్లలకి ఈ విధంగా పాయసం కాసారంటే హ్యాపీగా తాగుతారండి. చాలా బాగుండిద్ది, చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఎవరన్నా కొత్తగా కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్